మైండ్ మేనేజ్మెంట్, ఆలోచన విధానం. ఈ విషయంలో స్వామి ముకుంద గారు ఇంకొక భిన్నమైన వ్యక్తి యొక్క స్థితిని కూడా ఈ పుస్తకంలో చర్చించారు. కొందరుకి బాహ్య పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా జీవన గమనంలో చాలా ఘోరంగా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. అందులో చాలా ప్రముఖమైన వ్యక్తి ఎల్విస్ ప్రెస్లీ. ఆయన ఒక రాక్ అండ్ రోల్ తరానికి చెందినటువంటి ప్రసిద్ధ వ్యక్తి. ఆయన చాలా అందగాడు, సంపన్నుడు, ఒక సినిమా నటుడు, చక్కటి స్వరం కలిగి తరచుగా ది కింగ్ ఆఫ్ రాక్ అండ్ రోల్ అని పిలువబడేవాడు. అయినప్పటికీ అతని వ్యక్తిగత జీవితం చాలా అధపాతాళంలో ఉండేది. అంటే తరచూ సంగీత ప్రదర్శనలకు సిద్ధమయ్యే సమయంలో తప్పనిసరిగా ఒక రౌండ్ మాదక ద్రవ్యాల్ని ఉపయోగించేవాడు. ఆ ప్రదర్శన తర్వాత కూడా తన్ను తాను స్థిమితపరచుకోవడం కోసం మరో రౌండ్ మాదక ద్రవ్యాన్ని వాడేవాడు. ఈ రకంగా మాదక ద్రవ్యాలు, స్త్రీల పట్ల వ్యామోహము ఉండడంతో ఈ పాటల్లో కొంతవరకు తలములకడం అయినప్పటికీ కూడా తన యొక్క వ్యక్తిగత జీవితంలో మట్టుకు చాలా ఫెయిల్యూర్ పర్సన్లా ఉండేవాడు. ఎంతోమంది అభిమానులు, ఎంతో ఉత్తేజం కలిగించేటువంటి వాతావరణం. అతను బాహ్యంగా గొప్ప విజయాలు సాధించాడు. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే వ్యక్తిగత క్రమశిక్షణ, వ్యక్తిగత నీతి నియమాలు, నైతిక బాధ్యత లేకపోవడం వలన చాలా తొందరగా గుండె సమస్యలు, తీవ్రమైన అనారోగ్య సమస్యలు, వీటన్నిటితోటి 42 వయసుకి అకాల మరణం చెందాడు. ఇది నిజంగా చాలా శోచనీయమైన పరిస్థితి. అక్కడ హెలెన్ కెల్లరు ఎటువంటి అవకాశాలు లేకపోయినా భౌతికంగా తను ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక ఆరోగ్య సమస్యల్ని ఫేస్ చేసిన ఆవిడ సక్సెస్ ఎలా సాధించిందో, ఇక్కడ ఎల్విన్ ప్రెస్లీ అన్నీ ఉండి కూడా జీవితంలో ఘోరంగా ఓడిపోవడం జరిగింది. దీనన్నిటికీ కారణం ఎవరు అనంటే అది వాళ్ళ యొక్క మానసిక స్థితి. అందుకే భగవద్గీత 6.5 అంటే 6వ అధ్యాయం 5వ శ్లోకంలో చెప్తారనమాట, నీ మనస్సు యొక్క శక్తిచే నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నీకే నువ్వు అధోగతి పాలు అవ్వకు. ఎందుకంటే మనస్సే మనకు అత్యంత సహాయకారిగా ఉండొచ్చు, లేదా అది మన బద్ధ శత్రువుగా కూడా ఉండొచ్చు. అంటే మన జీవితం ఎప్పుడూ కూడా వి జంక్షన్ లాగా ఉంటుంది. ఇక్కడే మన యొక్క బుద్ధి ప్రచోదనం సరిగ్గా జరిగితే కనుక మనం పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ కూడా ముందుకు వెళ్ళగలుగుతాము. ఎప్పుడైతే మనం సరిగ్గా ఎంచుకోలేకపోతే అన్ని పరిస్థితులు మంచిగా ఉన్నా కూడా మనం ఫెయిల్యూర్ లైఫ్ జీవించాల్సి వస్తుంది. ఈ విషయాన్ని స్వామి ముకుందానంద చాలా బాగా వివరించడం జరిగింది. ఈ సందర్భంలోనే మనం రామచంద్ర వారి యొక్క కథను ఒకటి గుర్తు తెచ్చుకోవచ్చు. ఒకసారి రామచంద్ర ప్రభువు ప్రజల్ని ఎలా ఉన్నారో స్వయంగా చూద్దామని చెప్పి రాజ్య పర్యటనకి వెళ్ళారట. అప్పుడు వ్యాధులతో బాధపడుతున్న ప్రజల్ని చూసి గురువుగారి దగ్గరికి వచ్చి వశిష్ఠ మహర్షిని అడిగారట, గురువుగారు అసలు ఈ వ్యాధులకు కారణం ఏమిటి అని. అప్పుడు గురువు వశిష్ఠుడు అన్నారు, రామ, వ్యాధి మనసులో మొదలవుతుంది. విషపు ఆలోచనలు చేసినప్పుడు మనోమయ కోశంలో అలజడి కలుగుతుంది. ప్రాణమయ కోశాన్ని ఆందోళనకి గురి చేస్తుంది. ఆ అలజడి అన్నమయ కోశంలో వ్యాధిలాగా పరిణమిస్తుంది అని చెప్పారట. కాబట్టి
మనం మన ఆలోచనలు శుద్ధిగా పెట్టుకున్నాము అని అంటే కనుక మనకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము, మనం మానసికంగా ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే అంటారు, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అని. అంటే మనం గత జీవితంలో చేసుకున్న పాపపు పనులకు పర్యవసానం దోషజ వ్యాధులు, ప్రస్తుత జీవితంలో తినడం, నిద్రించడం, ఆలోచించడం, పని చేయడంలో మొదలైన లోపభూయిష్టమైన అలవాట్ల యొక్క పరిణామాలు ఈ రెండిటికి వెనుక మూల కారణాలు. కాబట్టి హాని కలిగించే అలవాట్లు, అనైతిక చర్యల్ని ప్రేరేపించే ప్రతికూల నకారాత్మక ఆలోచనల్ని మనం తగ్గించుకోవాలి. అప్పుడే మనం జీవితంలో అభివృద్ధి చెందుతాం.